మ్యాక్డోనల్డ్ ఈ వీడియో వచ్చేసి ఈ టార్చ్ లైట్ తయారు చేయబోతున్నాం. దీని ఎలా చేయాలని మీకు ఫర్దర్గా వీడియోలో చెప్తాను. అంతకన్నా మనం ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ పేరు తెలుగు ఎక్స్పెరిమెంట్ తవ్వి ఛానల్ ఇలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ చాలా నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది వచ్చేసి అయితే ఇలా టచ్ చేసినప్పుడు మాత్రం వెలుగుతుంది. ఇది ఒక టచ్ సెన్సార్ లైట్. ఇందులో ఒక టచ్ సెన్సార్ స్విచ్ అయితే వాడాం మనం. ఇది ఒక స్విచ్లో అయితే వర్క్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక పీవీ షీట్ అయితే తీసుకోండి. దీన్ని అయితే కరెక్ట్ లెంత్తో తీసుకొని మీకు ఎలా కావాలంటే అలా సైజ్ తీసుకొని అయితే కట్ చేసుకోండి. చూడొచ్చు, నేను ఇలా సైజ్ తీసుకొని అయితే కట్ చేశాను. ఇలా అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన పీవీ షీట్ని సూపర్ గ్లూతో అయితే గట్టిగా అయితే అతికించుకోండి. చూడొచ్చు, నేను అయితే అతికిస్తాను. ఇలా అయితే అతికించండి. మీరు ఇక్కడ చూడొచ్చు, సూపర్ గ్లూతో అయితే నేను అయితే అతికిస్తున్నాను. ఇలా అయితే అతికించుకోండి. చూడొచ్చు, ఈ పీవీ షీట్ని అయితే 4 సైడ్స్ అయితే అతికించుకోండి. చూడొచ్చు, నేను అతికిస్తున్నాను. చూడొచ్చు, నేనైతే 4 సైడ్స్ అయితే ఇలా అతికించండి. నేనైతే 1 సైడ్ అయితే అతికించాను. చూడొచ్చు, ఇలా అతికించాను. ఇలాగే 4 సైడ్స్ అయితే అతికించండి. చూడొచ్చు, ఇలా 4 సైడ్స్ అయితే అతికించాను నేను. ఇలా అయితే అతికించుకోండి, ఎందుకంటే మనకు బాక్స్ లాగా అయితే రావాలి. ఇలా ఛార్జింగ్ పోర్ట్ కోసం అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. చూడొచ్చు, అలాగే టచ్ సెన్సార్ కోసం అయితే ఇలా మార్కింగ్ అయితే చేసుకోండి. ఈ మార్కింగ్ చేసినప్పుడైతే ఇలా అయితే కట్ చేసుకోండి. చూడొచ్చు, నేను అయితే కట్ చేశాను. చాలా ప్రాపర్గా అయితే వచ్చింది. ఇలా అయితే కట్ చేసుకోండి, నేను కట్ చేసినట్టు. అలాగే ఒక ఎల్ఈడి అయితే తీసుకోండి. రౌండ్ కోప్ ఎల్ఈడి లైట్ 3 వోల్ట్ మీద అయితే వర్క్ అవుతుంది. ఇలాంటి ఒక ఎల్ఈడి అయితే తీసుకోండి. అలాగే ఇది వచ్చేసి ఒక టచ్ సెన్సార్ స్విచ్లో అయితే వర్క్ అవుతుంది. దీని ఒక పీస్ అయితే తీసుకోండి. ఇది వచ్చేసి ఒక రీఛార్జబుల్ బ్యాటరీ. ఇదైతే 3.7 వోల్ట్ అయితే ఉంటుంది. 2200 mAh బ్యాటరీ అయితే తీసుకున్నాను నేను. ఇలాంటి ఒక బ్యాటరీ అయితే తీసుకోండి, ఒక పీస్. ఇది వచ్చేసి ఒక ఛార్జింగ్ మాడ్యూల్. ఇదైతే రీఛార్జబుల్ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి అయితే వాడతారు. నేనైతే ఒక ఛార్జింగ్ మాడ్యూల్ అయితే తీసుకున్నాను. ఈ కాంపోనెంట్స్ అన్నిటిని అయితే మనం కనెక్షన్స్ అయితే చూద్దాం. చూడొచ్చు, నేనైతే కనెక్షన్ అయితే పూర్తయింది. ఇలా కనెక్షన్ తెచ్చుకోండి. ఇప్పుడైతే నేను ఈ సర్క్యూట్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మీకు టెస్టింగ్ చేసి చూపిస్తాను. చూడొచ్చు, నేనైతే ఈ ఫింగర్ని అయితే దాన్ని తీసుకెళ్ళగానే ఎల్ఈడి అయితే ఎలా గ్లో అవుతుందో చూడండి. చూడొచ్చు, చాలా ప్రాపర్గా అయితే వచ్చింది. ఇప్పుడు ఈ సర్క్యూట్ మొత్తం బాక్స్లోకి అయితే ఫిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మీకు ఈ సర్క్యూట్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. చూడొచ్చు, ఈ బ్యాటరీ వైర్స్ అయితే ఛార్జింగ్ మాడ్యూల్కి పాజిటివ్ నెగిటివ్ అయితే ఇవ్వండి. అలాగే అవుట్పుట్ ఛార్జింగ్ మాడ్యూల్ నుంచి తీసుకునే అవుట్పుట్ అయితే ఈ టచ్ సెన్సార్కి అయితే తీసుకెళ్ళండి. అక్కడ టచ్ సెన్సార్ తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ వీసీ అని ఉన్న కన్నా అయితే పాజిటివ్ వైర్ అయితే అవుట్పుట్ అయితే ఇవ్వండి. అలాగే నెగిటివ్ వైర్ వచ్చేసి జిఎన్డి గ్రాండ్కి అయితే ఇవ్వండి. ఇక్కడ చూడొచ్చు, నేనైతే అలా అయితే ఇచ్చాను. చూడొచ్చు, అక్కడైతే ఇవ్వండి. అలాగే లైట్ వైర్స్ వచ్చేసి అయితే మనం ఇక్కడ టచ్ సెన్సార్కి అయితే పాజిటివ్ నెగిటివ్ ఇవ్వండి. చూడొచ్చు, నేను ఇందాక ఇక్కడ వచ్చేసి లైట్ పాజిటివ్ టెర్మినల్ అయితే మిడిల్లో అయితే కనెక్షన్ ఇవ్వండి. అలాగే నెగిటివ్ టెర్మినల్ వచ్చేసి ఇందాక అవుట్పుట్ తీసుకున్న నెగిటివ్ వైర్కి అయితే కనెక్షన్ ఇచ్చి ఇక్కడైతే సాల్వింగ్ అయితే చేసుకోండి. చూడొచ్చు, ఇది అర్థం కాకపోతే నీకైతే మీకు సర్క్యూట్ డయాగ్రామ్ అయితే ప్రొవైడ్ చేశాను. చూడొచ్చు, కుదిరితే దీని ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. చూడొచ్చు, కనెక్షన్ ఇవ్వడం అయితే మొత్తానికి అయితే పూర్తి అయిపోయింది. ఈ సర్క్యూట్ మొత్తం బాక్స్లోకి అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. చూడొచ్చు, నేనైతే ఫిక్స్ చేస్తాను. చూడండి, ఈ సర్క్యూట్ని మొత్తం ఇందులోకి అయితే ఇన్స్టాల్ చేసుకోండి. చూడొచ్చు, నీ ఛార్జింగ్ మాడ్యూల్ని అయితే అందులో అయితే అతికించాను. అలాగే మిగతా పార్ట్స్ అని అయితే అందులో అయితే స్టిక్ చేసుకోండి. చూడొచ్చు, బ్యాటరీ అయితే అందులో అయితే ఫిక్స్ చేశాను నేను. అలాగే టచ్ సెన్సార్ అండ్ లైట్ అయితే అందులో అయితే ఫిక్స్ చేసుకోండి. చూడొచ్చు, నేను బ్యాటరీ అండ్ టచ్ సెన్సార్ అయితే అందులో అయితే ఫిక్స్ చేశాను. అలాగే ఈ లైట్ని అయితే పైన అయితే స్టిక్ చేసుకోండి. చూడొచ్చు, ఇక్కడ టచ్ చేసినప్పుడు మాత్రమే అక్కడ లైట్ అయితే వెలుగుతుంది. చూడొచ్చు మీరు, ఇప్పుడైతే మొత్తం అయితే పూర్తి అయిపోయింది లైట్ అయితే. చూడొచ్చు, చాలా అవుట్పుట్ అయితే చాలా క్రేజీగా అయితే వచ్చింది. చూడొచ్చు, ఇప్పుడైతే మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. చూడొచ్చు, ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ కన్నా అయితే మనం ఛార్జింగ్ అయితే ఇవ్వాలి. చూడొచ్చు, నేను ఒక ఛార్జింగ్ కేబుల్ని తీసుకొని ఛార్జింగ్ అయితే పెడుతున్నాను. చూడొచ్చు, అక్కడ లైట్ అయితే గ్లో అవుతుంది. చూడొచ్చు, మీకు రెడ్ లైట్ అయితే. చూడొచ్చు, ఇప్పుడైతే లైట్ అయితే టెస్టింగ్ అయితే చేద్దాం. చూడొచ్చు, మన ఫింగర్ని అయితే ఆ టచ్ సెన్సార్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు మాత్రమే లైట్ అయితే వెలుగుతుంది. చూడొచ్చు, అవుట్పుట్ అయితే చాలా క్రేజీ అయితే వచ్చింది. చూడొచ్చు, లైట్ అయితే బాగానే అయితే గ్లో అవుతుంది.
మన ఫింగర్ మాత్రం తీసుకెళ్ళినప్పుడు మాత్రమే లైట్ అయితే వెలుగుతుంది చూడొచ్చు. కోరితే మీరు కూడా తయారు చేసుకోండి. సో గైస్ వీడియో ఎలా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో చేయాలైతే కామెంట్ చేయండి. ఈ వీడియో ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం